మల్లన్న కొలువైన శ్రీశైలంలో ఈసారి ఏ పార్టీ జెండా ఎగురుతుంది? బుడ్డా ఏరాసు కుటుంబాలను కాదని శిల్పా కుటుంబానికి పట్టం కట్టిన శ్రీశైలం నియోజకవర్గం ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఎవరికి మద్దతిచ్చే అవకాశం ఉంది? టీడీపీ వైసీపీ నుంచి శ్రీశైలం టికెట్ రేసులో ఎవరు ఉన్నారు? ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో హైరాణ పడుతున్న ఆశావాహుల్లో టికెట్ దక్కేదెవరికి? ఇప్పటి నుంచే ఓటర్లను ఆకట్టుకునేందుకు నాయకులు పడుతున్న పాటలు ఎలా ఉన్నాయి? ఈసారి శ్రీశైలం ఎన్నికలు ఉత్కంఠభరితంగా జరుగుతాయని అంచనా వేస్తున్న వేళ శ్రీశైలం నియోజకవర్గం మీద 99 టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చూడండి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1978లో ఏర్పాటైన ఆత్మకూరు నియోజకవర్గమే 2009 పునర్విభజనలో శ్రీశైలం నియోజకవర్గంగా మారింది. కొద్ది తేడాతో రూపం, పేరు మారిన శ్రీశైలం నియోజకవర్గానికి ఒకవైపు మల్లన్న ఆలయం, మరోవైపు డ్యాం, పవర్ ప్లాంట్ ఉన్నాయి. నంద్యాల లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చే శ్రీశైలం సెగ్మెంట్లో శ్రీశైలం, ఆత్మకూరు, మహానంది, బండి ఆత్మకూరు, వెలుగోడు మండలాలు ఉన్నాయి. అంతకుముందు నంద్యాల పరిధిలో ఉన్న మహానంది, బండి ఆత్మకూరు మండలాలను ఇందులో చేర్చి అప్పుడు ఆత్మకూరు పరిధిలో ఉన్న పాములపాడు, కొత్తపల్లి మండలాలను నందికొట్కూరు నియోజకవర్గంలో కలిపారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 194,425 మంది ఓటర్లుండగా పురుషుల కంటే మహిళా ఓటర్లు దాదాపు 4,000 మంది ఎక్కువగా నమోదయ్యారు. శ్రీశైలంగా మారిన ఒకప్పటి ఆత్మకూరు నియోజకవర్గం పేరు చెప్పగానే ఈ ప్రాంతానికి చెందిన కమ్యూనిస్టు యోధుడు చండ్ర పుల్లారెడ్డి గుర్తుకొస్తారు. ఇక్కడి నల్లమల అడవులు, వాటిలో నక్సల్ అగ్రనాయకుల ఎన్కౌంటర్లు గుర్తొస్తాయి. అప్పట్లో నక్సల్కు భయపడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరిగే ప్రజాప్రతినిధులు గుర్తొస్తారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ కూలిన పావురాలగుట్ట, అక్కడ ఆయన జ్ఞాపకార్థంగా కట్టిన స్మృతివనం కూడా శ్రీశైలం పరిధిలోకి వస్తాయి. ఈ నియోజకవర్గ రాజకీయ, సామాజిక చరిత్ర గమనిస్తే బుడ్డా వెంగళ్ రెడ్డి 3 సార్లు, ఆయన కొడుకులు బుడ్డా సీతారామరెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డి చెరోసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇక్కడ ముస్లింలు, కాపులు, యాదవులు గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. 1978 నుంచి 2019 వరకు టీడీపీ 3 సార్లు, కాంగ్రెస్ 4 సార్లు, వైసీపీ 2 సార్లు గెలిచాయి. ఈ నియోజకవర్గంలో బుడ్డా ఏరాసు కుటుంబాల ప్రాబల్యం ఉండగా శిల్పా కుటుంబం దూసుకొచ్చింది. గత 2 ఎన్నికలను పరిశీలిస్తే అభ్యర్థులు మారినా వైసీపీ వరుస విజయాలు నమోదు చేసుకుంది. 2014 ఎన్నికల నాటికి టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన బుడ్డా రాజశేఖరరెడ్డి, టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి మీద దాదాపు 5,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. అయితే 2019 నాటికి బుడ్డా రాజశేఖరరెడ్డి మళ్లీ టీడీపీలోకి వెళ్లారు. టీడీపీ నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీలోకి వచ్చి దాదాపు 39,000 మెజారిటీతో గెలిచారు. ఆ విధంగా శ్రీశైలం సిట్టింగ్ ఎమ్మెల్యేగా అధికార పార్టీకి చెందిన శిల్పా చక్రపాణిరెడ్డి ఉన్నారు. అందువల్ల సహజంగానే ఆయన ఈసారి మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే సొంత పార్టీ నాయకులే ఆయన సీటు మీద కన్నేశారనే వార్తలు వస్తున్నాయి. వాళ్లలో బుడ్డా శేషారెడ్డి, భైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఉన్నారు. పాణ్యం టికెట్ కాటసాని కుటుంబానికి ఇచ్చే పక్షంలో శ్రీశైలం నుంచి పోటీ చేసేందుకు ఈసారి తనకు అవకాశం ఇవ్వాలంటూ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అధిష్టానం పెద్దలను కోరుతున్నట్టు సమాచారం. ఇంకో పక్క ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తనకు కానీ తన కొడుకు కార్తిక్ రెడ్డికి కానీ శ్రీశైలం టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారట. నిజానికి శ్రీశైలం నియోజకవర్గంలో శిల్పా చక్రపాణిరెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలు, చేసిన అభివృద్ధి పనులే ఈసారి కూడా ఆయనకు ఖచ్చితంగా టికెట్ సంపాదించి పెడతాయని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. పేదలకు ఉచిత వివాహాలు చేసి వారికి ఆర్థికంగా సహాయం చేయడం, గుళ్లు, గోపురాల నిర్మాణాలకు విరాళాలు ఇవ్వడం వంటి కార్యక్రమాల ద్వారా శిల్పా చక్రపాణిరెడ్డి శ్రీశైలం నియోజకవర్గ ప్రజల్లో ప్రజాదరణ ఎక్కువగా సంపాదించుకున్నారు. శ్రీశైలంలో తన గెలుపు ఇప్పటికే ఖాయమైందని, మెజారిటీ మీద అంచనాలు వేస్తున్నామని స్వయానా శిల్పా చక్రపాణిరెడ్డి చెప్పుకుంటున్నారు. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో విశేష ఆదరణ లభించిందని, అది నిజమైన ప్రజానాడి అని వైసీపీ కేడర్ అంటుంది.
బీజేపీ విషయానికి వస్తే ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేయడానికి బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి సిద్ధమవుతున్నారు. నియోజకవర్గంలో ఈ రెండు కుటుంబాలకు చెప్పుకోదగినంత అనుచర వర్గం ఉంది. ఈ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలే. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ తనకంటే తనకేనంటూ చెప్పుకుంటున్నారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండటం వల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నానని చెప్పుకుంటూ అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ బుడ్డా రాజశేఖర్ రెడ్డికి టికెట్ ఇచ్చినా పోటీ నుంచి విరమించుకోవడానికి సిద్ధపడ్డారు. చంద్రబాబు రంగంలోకి దిగి బుజ్జగించడంతో బరిలో నిలిచి శిల్పా చక్రపాణిరెడ్డి మీద ఓడిపోయారు. ప్రస్తుతం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిత్యం ప్రజల్లో తిరుగుతూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అధికార పార్టీని ఎదురొడ్డి పోరాడటానికి తానున్నానంటూ కార్యకర్తల్లో కొత్త ఉత్తేజం నింపుతున్నారు. ఏరాసు ప్రతాపరెడ్డి నియోజకవర్గంలో పెద్దగా కనిపించకపోయినా సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వీరిద్దరికీ శ్రీశైలం నియోజకవర్గంలో ఉన్న పలుకుబడితో కలిసి ప్రచారం చేస్తే టీడీపీ గెలుపు నల్లేరు మీద బండి నడక అవుతుందని ఆ పార్టీ కేడర్ నమ్మకం. ఇక బీజేపీ విషయానికి వస్తే నియోజకవర్గ ఇన్ఛార్జి బుడ్డా శ్రీకాంత్ రెడ్డి నామమాత్రంగా మాత్రమే తన ఉనికిని చాటుకుంటున్నారంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. కాపు ఓటు బ్యాంకు ఉన్న శ్రీశైలం నియోజకవర్గంలో జనసేనకు అభ్యర్థులే కరువయ్యారు. అందువల్ల సొంతంగా జనసేన వలన పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. ఈ పార్టీకి అభిమానులే కార్యకర్తలు. అందువలన వచ్చే ఎన్నికల్లో టీడీపీకి జనసేన పొత్తు వల్ల అదనపు బలం వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పోటీ ప్రధానంగా టీడీపీ, వైసీపీ మధ్యనే ఉంటుందని, ఒకవేళ టీడీపీని కాదని జనసేన అభ్యర్థిని శ్రీశైలం అసెంబ్లీలో బరిలో దించితే ఇక్కడ వైసీపీ మరోసారి జెండా ఎగరేసే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి ఇక్కడ టీడీపీ, వైసీపీ మధ్యనే పోటీ నెలకొని ఉంది.